యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలలో శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. గత రాత్రి ఇప్పుడు పైగా అక్కడ బోల్డ్ లెటర్స్లో పెద్ద అక్షరంలో ఆత్మ అనే మాట రాయబడి ఉంది. దేవుని ఆత్మ అని రాయబడి ఉంది. క్రీస్తు విరోధి ఆత్మ అని రాయబడి ఉంది. జాగ్రత్తగా వినండి. క్రీస్తు విరోధి ఆత్మ అని రాయబడి ఉంది. మా వింటున్నారా? దేవుని ఆత్మ ఎలా ఉంటుందో, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో మనం శుక్రవారం నేర్చుకుంటున్నాం. క్రీస్తు విరోధి ఆత్మ ఉంటే ఎలా ఉంటారో గత రాత్రి కూడా 3 సంగతులు మీతో మాట్లాడటం జరిగింది. అందులో ఒకటి ఏమిటంటే మూర్ఖత గల ఆత్మ అని చదువుకున్నాము. యెషయా గ్రంథము 19వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించాడు. ఇవి చూడండి, ఏ ఆత్మ అంట? ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు కలిసి ఆ రోజుల్లో నివసిస్తున్నటువంటి దినాలు అవి. నువ్వు వింటున్నావా? వాడు ఎన్నేడు నువ్వేను. ఐగుప్తీయులతో పాటు ఇశ్రాయేలీలు కూడా ఏమండి 2 జనాంగం కలిసి నివాసం చేస్తున్నారు ఐగుప్తులో. అయితే ఆ ఈజిప్షియన్స్ ఆ ఐగుప్తీయుల మీదంట దేవుడు మూర్ఖత కలిగిన ఆత్మను కుమ్మరించాడు. తన బిడ్డల మీద ఎప్పుడు దేవుడు కుమ్మరించడు. మనుషులే తమ బిడ్డలను శపించరే. మనుషులే తమ బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా చాటు నేసుకుంటారే. మనుషులే తమ బిడ్డల పట్ల ఎంతగానో ఓర్చుకుంటారే. ఏమంటే వింటున్నారా? మరి దేవుడు కూడా కొన్నిసార్లు తమ బిడ్డలను శపించడు. అసలు శపించడు దేవుడు. కొన్నిసార్లు కాదు, శపించడు. కాకపోతే వాళ్ళని దెబ్బలు కొడతాడు. ఏం కొడతాడు? దెబ్బలు కొడతాడు. మాట విన్నప్పుడు మన బిడ్డలు మనం ఎట్లాగ పనిష్ చేస్తామో మనల్ని కూడా దేవుడు అలాగనే శిక్షకు అప్పగిస్తాడు. ఏమిటంట? దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు వాళ్ళ స్థితులు వేరుంటాయి. క్రీస్తు విరోధి ఆత్మ ఉన్న వాళ్ళు ఎట్టుంటారంటే వాళ్ళని మనం కనిపెట్టేయచ్చు. మూర్ఖులు ఉంటారు. మూర్ఖులకి ఇంగ్లీష్లో అంటాడు ఫూల్. FOOL. ఫూల్ అంటే వెర్రివాడు. వెర్రి ఉంది. మూర్ఖుడు అంటే మీకు వెర్రి. మీకు తెలియట్లా దీనివల్ల ఏమవుతుందో మీ అంతా మీకు అర్థం కావట్లా. సేవకుడిని సంఘాన్ని వేధించినోడు చివరిదాకా బాగానే ఉన్నాడు అనుకుంటాడు, కానీ మంచం పట్టిస్తాడంట దేవుడు. చాలా భయంకరమైన జీవితం నేను చాలా మందిని చూస్తున్నా. మంచమే పడతావు. ఎందుకంటే నువ్వు దేవుని పనిని, దేవుని సేవకుడిని వేధించటమే నీకు పని అయిపోయింది. అది ఎవరి లక్షణం? క్రీస్తు విరోధి లక్షణం. దేవుని వేధించటం క్రీస్తు విరోధి లక్షణం. తన బిడ్డలను కూడా సేవకులను కూడా వేధించేవాడు ఎవడంటే మూర్ఖుడే, క్రీస్తు విరోధి. ఐగుప్తీయులు ఎప్పుడు చూసినా ఇశ్రాయేలీలను వేధిస్తూ ఉండేవాళ్ళు. అందుకే ఇశ్రాయేలీలు మొరవిని దేవుడు దిగొచ్చాడు. రెండో మాట కూడా చెప్పుకున్నాం. తిమోతికు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం ఏమనుంది అక్కడ? ఇంద్రియ నిగ్రహము కలిగిన
ఆత్మనే ఇచ్చాడు కానీ మనకి పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. అమ్మాయి వినాలి అందరూ. క్రీస్తు విరోధివి ఎలా ఉంటాడంటే ఎప్పుడు చూసినా మూర్ఖమైన స్థితిలోనే ఉంటాడు. మూర్ఖుడు ఉండేవాడు క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి సంబంధి అని అర్థం చేసుకోండి. రెండోది, వాళ్ళు ఎప్పుడు చూసినా పిరికితనం నూరిపోస్తుంటాడు. వాళ్ళకి తెగించి అరిమత్తయ్య యేసేపులాగా సిలువను తెగించి మోయరు, తెగించి పనిచేయరు దేవుని పని. సో క్రీస్తు విరోధి ఎప్పుడు చూసినా పిరికితనాన్ని నూరిపోస్తుంటాడు మీకు. లోకంలో తెగించే వాళ్ళు ఉన్నారు, బరి తెగించే వాళ్ళు ఉన్నారు, దేవుని పనికి తెగించేవాళ్ళు లేడు. వింటున్నారా? ఒకరోజు నీ పనిని పోగొట్టుకోవటానికి నీకు బాధ రాదు, నొప్పి రాదు. దేవుని పని మాత్రం ఈజీగా పోగొట్టుకుంటావు. అందుకే బైబిల్ అంటాడు యోబు గ్రంథంలో, ఒకడు మొదట స్థితి బాగున్నా తొదకు మహాభివృద్ధి పొందకుండా పోవటానికి కారణం, వాళ్ళు దుర్దశలోకి రావటానికి గల కారణం, తమ గుడారాలలో దేవునికి చోటీ లేదంట. మీకు ఇప్పుడు తెలియదండి. భయంకరమైన అక్కరలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆదుకునే స్థాయిలో ఉండాలి మీరు. అంటే దానికి కారణం దేవుని ఆత్మ కలిగి నడుచుకోవాలి. ఏం కలిగి నడుచుకోవాలి? దేవుని ఆత్మను కలిగి నడుచుకోవాలి. క్రీస్తు విరోధి ఆత్మ ఎట్లుంటుందంట? మూర్ఖంగా ఉంటుంది ఒకటి. రెండు, పిరికితనాన్ని నూరిపోసిద్ది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 6వ వాక్యాన్ని చదవండి. 4వ అధ్యాయం 6వ వాక్యం. మనము దేవుని సంబంధులము, దేవునిని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మేదో, ఇక్కడ వరకు ఆగింది రాత్రి పాఠం. సత్య స్వరూపమైన ఆత్మేదో, భ్రమపరిచే ఆత్మేదో మీకు తెలియాలి. వాడిలో 3 ఆత్మ అంటే వాడి ఆత్మ ఒకటే, ఈ 3 గుణాలు మేజర్గా ఉంటాయి వాళ్ళు. సాతానులో ఈ 3 గుణాలు మేజర్గా ఉంటాయి. ఏమిటంటే మూర్ఖత చూపిస్తాడు, పిరికితనం నూరిపోస్తాడు, భ్రమంలో బ్రతికేలా చేస్తాడు. అంటే నువ్వు నిజంలో బ్రతకటం వాడికి ఇష్టం లేదు, భ్రమలలో బ్రతకటం వాడికి ఇష్టం. ఇందులో నుంచి మనం ఒక పాయింట్ తీసుకొని మాట్లాడుతున్నాం. అన్నిటికంటే డేంజర్ ఏమిటంటే 3 డేంజరే. మూర్ఖత డేంజరే, పిరికితనం డేంజరే, ఇంకో మాట ఏమన్నాడు? భ్రమంలో బ్రతకటం. మూర్ఖత కనపడుతుంది మనలో అంటున్నాడు దేవుడు. ఏం కనపడుతుంది? అందరు చెప్పండి, ఏం కనపడుతుంది? మూర్ఖత అంటే వెర్రి కనపడుతుంది నీలో. ఏదైతే నువ్వు ఫిక్స్ అవుతావో, మూర్ఖత అంటే నువ్వు ఫిక్స్ అవుతావో, మేము చెప్పింది చెయ్యు, నువ్వు అనుకుందే చేస్తావు. అప్పుడు నీకు పెట్టిన పేరు ఏమిటంటే బైబిలు మూర్ఖుడు. బాబు విను, నువ్వు ఎన్నైనా చెప్పు, నా టైం ఇది, నేను ఈ టయానికే వస్తాను అనుకున్నావు అనుకో, నువ్వు మూర్ఖుడివే. అంటే నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నపడట్లా. నేను ఒక మాట చెప్పనా, మనం మారకపోతే మీ పిల్లలు మారరు, మీ పిల్లలే మీకు బుద్ధి చెప్తారు. మీకు పుట్టిన పిల్లలే కాకుండా వాళ్ళకు పుట్టిన పిల్లల ద్వారా కూడా మీరు అవమానపరచబడతారు. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడే మనం సరిగ్గా ఉంటే మన పిల్లలు మనకు భయపడతారు. చిన్న వాళ్ళు చేసుకున్న ఓ రోజున మారుతారు.
ఆ భయం అలాగనే వాళ్ళని నడిపిస్తుంది, వాళ్ళ పిల్లలకు కూడా మేలైంది. మనమే క్రమబద్ధమైన జీవితం లేకపోతే పిల్లల్లో మార్పు చూడలేం. బయట వాళ్ళు ఎన్ని వీరంగాలు చేసినా మనమంటే భయం ఉంటే కనీసం మన ఎదుటికి కూడా రారు వాళ్ళు. మనల్ని గౌరవించినట్టు పిల్లలు నీ ముందే బరి తెగించి చేస్తున్నారంటే నీ ప్రవర్తన బాగాలేదని అర్థం. నీ ప్రవర్తన చిన్నప్పుడు ఎవడైనా అంటాడు, ఏ పిల్లోడు నా పిల్లోడు అంటున్నాడు, నా పిల్లోడు నీ అంత అయినప్పుడు వాడికి మీసాలు వచ్చినప్పుడు వాడు ఎన్నాడంటే నువ్వు యోగ్యురాలువే అని అర్థం, యోగ్యుడివని అర్థం. మన మూర్ఖత మన బిడ్డల మీద ప్రభావితం చేస్తుంది. ఏం చెప్తున్నానంటే ప్రభు భోజనం తినే మనం ఒక 3-4 లక్షణాలు చెప్తాను వినండి. మూర్ఖుడంట వాడు ఏం చేస్తాడు, వాళ్ళు ఏముంటాయి. అర్థమవుతుందా? మూర్ఖుల్లో ఏముంటాయి, ఏం చేస్తాడు, ఎలా వాడు మూర్ఖుడని మనం ఐడెంటిఫై చేయొచ్చు. క్రీస్తు విరోధి ఎలా ఉంటారో చెప్పుకున్నాం. మూర్ఖుడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అంటే మనం రాత్రి ఒక మాట చెప్పుకున్నట్టున్నాం. చూడండి ఏంటంట, యెషయా గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. యెహోవా ఐగుప్తుల మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తు తన పనంతటి విషయమై వారిని తోలజేసి ఉన్నారు. ఐగుప్తులో పని సాగింపు వారెవరు? ఇటు చూడండి, మూర్ఖుడు అని ఎట తెలిసిద్దంటే పని చేయుడు కాదు. రాత్రి చీకట్లో నేనే మిస్టేక్ పడ్డాను, కానీ పని చేసే వాళ్ళ దగ్గరకు వచ్చి పని చేయనీయడంటాడు, పని సాగనీయడంట. నేను వెళ్ళాలనే కంగారులో రాత్రి వీడు పని చేయడని చెప్పా. కాదు, పని చేసేవాడినే చేయనీయుడు. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు ప్రార్థనలో, వెంటనే వచ్చి ఎవడో చుట్టం వచ్చాడని నేను తీసుకెళ్తాడు. వాడు మూర్ఖుడు, వాడితో పాటు వెళ్ళే నువ్వు కూడా మూర్ఖురాలివే. ఏ బిందులేమని కాజేయట్లా, ఇళ్ళలేం తగలబెట్టట్లా, అంత నష్టమేం జరగట్లా. తర్వాత వస్తాను పో, వాక్యం నుంచి లేచి రాకూడదు. మినిమం సెన్స్ అన్నమాట ఇది. పని సాగనీయరు వీళ్ళు. ఏం చేయరు? పని చేయడా, సాగనీరా? సాగనీరు. మీరు ప్రార్థన చేస్తున్నారు, మంచిదే, కానీ ప్రార్థనకి 10 నిమిషాలైనా టైం తీసుకుంటుంది. ఒక ఆయనేమో ట్రాక్ పెట్టుకొని పాడదామని చూస్తుంటాడు, ప్రార్థన చేసే మనసు ఉండదు. ఎప్పుడు తొందరగా అయిపోతే పాడదామా అని. ఈ లోపల నువ్వు చేయని ఆ మైక్ లాక్కోవటంలో టైం పాస్ అవుతుంది. కానీ నాకు ఆ 10 నిమిషాలు ఉంటే వాకింగ్ చెప్పుకుందునా, ప్రయాణం చేద్దునా, పాట పాడుదునా, ఆరాధన చేద్దునా అని నా మనసు నాకు ఉంది. నువ్వెంత మూర్ఖురాలు అయితే టైం పాస్ చేస్తావో. ఇక నేను చేయొద్దన్నా, సరి చేసుకొని చెయ్యు. సరి చేసుకొని తప్పు ఎక్కడ జరిగిందో దాన్ని మనం సరిదిద్దుకొని చేయటానికి ప్రయత్నపడం. కొంతమందికి అది ఆయనకి ఇంక పాటలే పిచ్చి, పాటలు టయానికి వచ్చి పాడుకొని కూర్చుంటాడు. నీదేమో 100 పిచ్చులు ఉన్నాయి, చివరికి ఏదో ఈ పిచ్చుకు వస్తావు లాస్ట్కి. పని సాగనీరంట. ఒకటి ఏం చేయనీరు? అపోస్తల కార్యం తీయండి. అపోస్తల కార్యములు పేతురంట ఇంచుమించు 3000 మందికి బాప్తిజం ఇస్తున్నటువంటి ఏమండి సిట్యువేషన్ అది.
ఆ సందర్భంలో కొందరు ఏమంటున్నాడో చూడండి. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 40వ వాక్యం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు అనే దగ్గర ఫుట్ నోట్లు ఏముంది చూడు, వంకర. ఇది చూడండి, ఇదిగో మూర్ఖుడికి ఏం పేరు పెట్టాడు తెలుసా? నువ్వు మూర్ఖుడు అని ఎట్లా నేను నిర్ధారణ చేయొచ్చు అంటే, నువ్వు పని చేసేవాడిని కూడా చేయనీయు. ఏం చేయనీయు? పొలాల్లో చేస్తున్నా కూడా అదేగా. నువ్వు ఇరగబడి చేసేది ఏముంది? చేసేవాళ్ళు కూడా చేయనీయకుండా కొంతమంది ముచ్చటేస్తుంటారు. ఓర కూలి తీసుకుంటావు, అది నీకు కలిసి కూడా రాదు. కష్టపడి చేసుకోవాలి. నేను కష్టపడుతున్నాను కాబట్టి అడుగుతున్నా. ఊరకీయటానికి నీకాడ డబ్బులు లేవు, ఊరకు అడగటానికి నేను కూడా డబ్బులు తీసుకునేవాడిని కాదు. పని చేసి తీసుకో. వింటున్నారండి? వంకరగా ఉంటారంట ఇలుగు. వీళ్ళు ఏది స్ట్రైట్గా మాట్లాడరు, వంకర బుద్ధి వెళ్తాయి. వంకర బుద్ధి. పేరుకేమో అన్నయ్య, ప్రైజ్ ది లార్డ్. వంకర బుద్ధి కలిగి ఉంటారు వీళ్ళు. ఇక్కడ మాత్రం నేను యాకోబుని మెచ్చుకుంటాను. ఇదిగో బాబు, సంఖ్యాకాండంలో యాకోబు గురించి రాస్తాడు. యాకోబులో యాకోబు మోసగాడే, కానీ ఏ వంకరతనం లేదంట. చప్పట్లు కొట్టండి, అందరు గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్ట. యాకోబులో వంకరతనం లేదు. వంకర బుద్ధి కలిగి ఉంటావంట మూర్ఖుడు. ఓడవపోయినా ఊడ్చామని, పని చేయకపోయినా చేశామని, పని చేసినా కూడా డబ్బులు రావట్లేదని, ఇదంతా వంకర బుద్ధులు అన్నమాట. వీళ్ళని మూర్ఖులు అంటారు. పిచ్చాసుపత్రిలో డాక్టర్ వెళ్ళాడు అనుకో, పిచ్చోళ్ళతో పాటు డాక్టర్ని ఏమంటారు? డాక్టరేట్ చేసి డాక్టర్ చదివాడు. పిచ్చోళ్ళ మధ్యకి వెళ్ళటం వల్ల డాక్టర్కి ఏం పేరు పడింది? పిచ్చి డాక్టర్ అని అంటారు. ఏ డాక్టర్ అంటారు? ఇప్పుడు మరి మూర్ఖులు ఎవరు? పనిని సాగనీనోడు. మూర్ఖుడు ఎవడు? వంకర బుద్ధి కలిగినోడు. వాళ్ళ మధ్య ఉన్నారు అనుకో, నన్ను కూడా ఏమంటారు? మూర్ఖుడే అంటారు. నువ్వు పని చేయవు, స్ట్రైట్గా మాట్లాడుతాం చేత కాదు, వంకర బుద్ధే, వంకర మాట నీది అంటే నువ్వు మూర్ఖత్వంలో ఉన్నావని అర్థం. యువనను ఏం చేస్తాను నేను? నువ్వే తిను, నువ్వే లాభవు, బలువు, నాకెందుకు? యువనను వచ్చే వారం ఇస్తాను, లేకపోతే ఇంకోసారి ఇస్తాను. ఏంటి ఈ మాట? ఎవరు నువ్వు? అసలు మూర్ఖుడు అయితే నువ్వు అనేది. ఇంకొద్ది అడగ. నీకు సిగ్గు ఉండాలి, నాకు ఉండాలి. నువ్వు నీ పిల్లలు చక్కగా తిని హ్యాపీగా ఉండండి. ఈ మాకండి ఇంకా లైవ్లోనే చెప్తున్నాను. అడగకూడదు, నువ్వు ఇవ్వకూడదు. తిను, నువ్వు హ్యాపీగా ఉండు. వంకర బుద్ధి వద్దు నా దగ్గర. యాకోబు స్ట్రైట్గా మోసం చేశాడు. ఎవరిని? యాకోబు మోసం చేయాలనుకుంటే నాన్న లేదు, అమ్మ లేదు, అన్న లేదు, మామ లేడు. యాకోబు స్ట్రైట్గా మోసం చేస్తాడు. అడ్డం పెట్టుకొని చేయడు మీకులాగా. బైబిల్ అడ్డం పెట్టుకొని అన్నయ్య అంట, అక్క అంట, పాస్టర్ గారుగా అంట మోసం చేయడు. స్ట్రైట్గా చెయ్యి. ఏం చేసినా స్ట్రైట్గా ఉండు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండు. మూర్ఖుడైతే వంకర బుద్ధి కలిగి ఉంటాడు. ఏ బుద్ధి కలిగి ఉంటాడు? రెండోది ఇక్కడ రాశాడుగా, మూర్ఖులగు ఈ తరము నుంచి మీరు వేరై రక్షణ పొందండి. వేరవ్వాలి. మూర్ఖుల నుంచి వేరుగుండు. నువ్వు కూడా వంకర బ్రతికి అయిపోయింది. వంకర మాటలు ఎందుకు నా కాడ? అందుకే దేవుడు ఒకరోజు ఏం చేస్తాడంటే, మొన్న ఒక ఆయన్ని చూశాను, గేటు వాచ్మ్యాన్ని. ఎప్పుడు చూసినా దేవుని తిడుతుంటాడు ఆడు. మొన్నే ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఎట్ట ఇరిగిపోయాడు. ఇంకా అతుక్కోదు ఆడికి.
వంకర బ్రతుకు కదా ఇడిది. ఏదో ఒకటి నీకు వంకర చేసిందా కంతే ఉంటావు నువ్వు. ఇంత అవయవాలు ఇస్తేనే అనగట్లేదుగా, వంకర చేసాడు అనుకో. యాకోబుకి ఏం చేశాడండి? తొడగూటి మీద కొడితే వంకర అయ్యాడు. యాకోబునే వదల్లా ప్రభు, జాగ్రత్తగా ఉండు. దేవుని మందిరానికి వస్తూ కూడా ఏంటి నీ మూర్ఖత్వం, నీకు మించినోడు దేవుడు. మహామహా మూర్ఖులు లాంటి వాళ్ళమే మారాం. ఏంటి నీ పట్టు ఏం చూసుకొని? అందుకే అంటున్నాడు, మూర్ఖుడంట వంకరగా ఉంటాడు, స్ట్రైట్గా ఉండడు. అంటే వంకర బుద్ధులు, అన్ని వంకర బుద్ధులు, కుక్క బుద్ధులు. మనుషుల్లోనే ఏదో పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతారు, కానీ బుద్ధి వంకర బుద్ధి, కుక్క బుద్ధి. మీరేమనుకోమాకండి. నేను మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఒకడు నన్ను అన్నాడు, నువ్వు అందరిని చూసుకొని విర్రవీగుతున్నావు యవ్వనంలో ఉన్నప్పుడు. అబ్బో ఈ పాటికి ఎంతోమంది నీకు లైన్లో పడి ఉంటారుగా అన్నాడు. లైవ్లోనే పోతాను చెబుతున్నా. నేను అన్నాను, నా కూతురును చూసినప్పుడు కలగని ఫీలింగ్, మా అమ్మను చూసినప్పుడు కలగని ఫీలింగ్ ఎదుటి వ్యక్తిని చూస్తే కలిగిందంటే నేను వంకరోడినే. నీళ్ళు ఎవరు చూడాలి? మీ నాన్న చూస్తే చెడు బుద్ధి కలిగిద్దా? చెప్పండి. మీ అమ్మను చూస్తే కలిగిద్దా? మీ చెల్లెను చూస్తే కలిగిద్దా? నన్ను అట్లా చూడాలి మీరు. నేను కూడా మిమ్మల్ని అంతే చూడాలి, మా అక్కలాగా, మా చెల్లెల్లాగా, మా పిల్లల్లాగా. నీకు అది కలుగుతుందంటే నువ్వు ఎంత మూర్ఖత్వంలో ఉన్నావో, ఎంత వంకర బుద్ధి పెట్టుకొని కూర్చున్నావో. ఎన్ని చెబుతున్నా కూడా ఇంకా అదే ప్రేరేపణ ఉన్నావంటే నీకు నీ బతుకు కాదు, నీ లైఫ్నే వంకర చేస్తాడు. నాకు అది భయం. నాకు భయం. ఏమో నేను వెళ్ళేటప్పుడు ఏ లారీకి గుద్దిస్తాడో, ఏ కాలు తెస్తాడో, ఎందుకు అవిటి బతుకు నాకెందుకు? మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రార్థన చూసుకోవటం, వెళ్ళిపోవటం, కాసేపు అట్లాంటి మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోతే మంచిది అనిపించి అలాంటి వాళ్ళ ఫోన్స్ కూడా రిసీవ్ చేసుకోకుండా ఉంటే మంచిది. వంకర బుద్ధులు ఎందుకు మనకి? చెక్ చేసుకుంటూ బ్రతకాలి. మూర్ఖుడు ఎట్లుంటాడంట? వంకర బుద్ధి. చెప్పు, ఏ బుద్ధి? ఏ బుద్ధి మేరీ? వంకర బుద్ధి. నువ్వు ఆలోచనతో ఉన్నావంటే మీ నాన్నతో కూడా తప్పు చేయటానికి వెనకాడని దానివేమో, నీ కూతురుతో తప్పు చేయటానికి వెనకాడినోడివేమో, మీ చెల్లెలతో. నీ కూతురు ఉందగా, ఓ పిల్లని చూసినప్పుడు కూతురు గుర్తుకు రావాలి నీకు. అందరికీ చెప్తున్నాడు, వంకర బుద్ధి వద్దు అసలు ఇది. సో దేవుని బిడ్డలారా, మూర్ఖుడు ఎట్లుంటాడంటే, ఒకటేం చెప్పాము, పని సాగనీయుడు. 2 వంకర బుద్ధి. 3 చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. తొందరగా చదివి సహాయపడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వాక్యం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. అదిగో, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరుతాడు. పోరు. అమ్మ ఇటు చూడు, పోరుండాలి ఎప్పుడు చూసిన ఇంట్లో. మీకు ఓపిక ఉందేమో కానండి, నాకు లేదండి. ప్రతిసారి మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని దండించటం, మిమ్మల్ని ఖండించటం నాకు లేదు. ఆ ఓపిక నాకు లేదు. పోరుతో ఉంటాడంటే ఎప్పుడు పోరు. మూర్ఖుడు భార్య మీద ఎట్లా గొడవ తీసుకోవాలని చూస్తుంటాడు. ఇంటికి పోతే భర్తతో ఎట్లా గొడవ తీసుకోవాలని చూస్తుంటాడు. పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద. కొన్నింట్లో ఏదో పెద్దోళ్ళు అంటారు, పెద్దోళ్ళు సామెత ఒకటి ఉంది, ఎప్పుడు ఈ ఇంట్లో పోరు పోరు పోరు, ఎవరు సావాలని అని అంటారు.
పోరుంటే ఏమైద్ది? పోరుంటే ఏమైద్దమ్మా? ఎవడో ఒకడికి కీడు జరిగిద్ది అంటారు. మరి అది ఎంత వాస్తవమో నాకు తెలియదు. ఎప్పుడు సనుగుడే, గొనుగుడే ఇంట్లో. నీ మూర్ఖత్వమైనా మార్చుకో, లేకపోతే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపో లోకంలోకి. నిన్ను ఎవడేమండు. డబుల్ గేమ్ వద్దు దేవుడి దగ్గర. వాక్యాలు చెబుతుంటే కఠిన శిలలు కూడా మారిపోతూ ఉన్నాయి. మూర్ఖులు సైతం మారిపోతూ ఉన్నారు. నీకెందుకు మార్పు రావట్లేదు? గుండెలు పగిలేలాగా చించుకొని చెప్తున్నా, నీకెందుకు ఆ మూర్ఖత్వం పోవట్లేదు? యోబు భార్య ఏమంది? మూర్ఖురాలందా? భూమి మీద ఇంకెవడు భక్తుడు లేనట్టు, మీ భాషలో చెబుతున్నావు, నువ్వు ఒక్కడే పెద్ద భక్తుడు అయినట్టు. 10 మందిని పోగొట్టావుగా, పిల్లల్ని కడుపున పెట్టుకున్నావుగా, భక్తి 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 అని. ఇంకేం మిగిలిచ్చాడయ్యా? పోని పిల్లలు లేకపోయినా ఆస్తులతో నేను సర్దుకుందామంటే ఆస్తులు కూడా పోగొట్టావుగా భక్తుడా. అయ్యా నా భక్తుడా, ఆస్తులు కూడా పోగొట్టావుగా. సరే పిల్లలు లేరు, ఆస్తులు లేవు, నువ్వన్నా బాగున్నావంటే నువ్వేమో బక్క చీకిపోయి గజ్జి పురుగులు వచ్చి, గజ్జి కురుపులు వచ్చి చిలపెంకుతో గోక్కుంటుంటివి. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయిపోయాను, మోడులా మిగిలిపోయాను. ఎందుక ఈ భక్తి? ఏం మిగిలించాడయ్యా దేవుడు భక్తితో? తిట్టరాదు ఆయన్ని. సాతాను కూడా అదే కోరుతుంది, తిట్టు. నువ్వేం దేవుడివి, నువ్వేం నాకు మిగిలిచ్చావు, నువ్వు ఒక దేవుడు అని తిట్టి చచ్చిపోరాదు అని అంటే అప్పుడు అంటాడు ఈ హీరో, వచ్చే మూర్ఖురాలాగా మాట్లాడము. దేవుడు మేలిచ్చినప్పుడు అనుభవించావు కదంటే టెస్ట్ చేయకూడదా? తీసేయకూడదా వీటిని? మన బిడ్డలు మనం చూడమా? చచ్చిపోయినోడిని తిరిగి లేపడంటే నా విమోచకుడు సజీవుడని మాట్లాడింది ఏనే. శరీరంతోనే చూస్తానన్నాడు, తిరిగి లేచి చూస్తానన్నాడు. అప్పుడే మూర్ఖులు నోరు మూపించాలండి. నువ్వు మూర్ఖురాలుగుంటే ఎట్లా, మూర్ఖుడుగుంటే ఎట్లా? నన్ను రెచ్చగొట్ట మాకు. ఏం చేస్తావు? నేను భలే మూర్ఖురాలని చూపించుమే. నీ మూర్ఖత్వం చూపించి ఎంత మూర్ఖత్వం ఉందో నీళ్ళు చూపించురా. ప్రతోడు వాడే డైలాగ్ ఇది, కామన్ డైలాగ్. నన్ను రెచ్చగొట్ట మాకు. ఏం చేస్తావు? నేను భలే మూర్ఖురాలు. అది ఏది ఆ మూర్ఖురాలు? చూపించు. బట్టలు చించుకొని రోడ్ల మీద తిరుగుతావేమన్నా? చెప్పు మరి, ఎంత మూర్ఖురాలు, ఎంత మూర్ఖుడు? ఏం చేస్తావు? నిన్ను నువ్వు చంపుకుంటావా, లేకపోతే ఎదుటోడిని చంపుతావా? మనం చంపమండి, మనం చంపం, బట్టలు చించుకోం, నీలాంటి పిచ్చోని చేస్తాం. పోషించకుండా, పని చేయకుండా, సరిగ్గా రాకుండా, నీకు తిక్క పుట్టించి, పిచ్చి పుట్టించి, పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాం నిన్ను. మూర్ఖుడా. యోబు వంటి భార్యలే ఏం చేశారు? స్తబ్దులై పక్కన కూర్చున్నారు దేవుడితో పెట్టుకొని. ఈ లక్షణాలు మనలో ఉన్నాయి. మనం కూడా పని చేయనీయట్లేదు కొంతమందిని. పనికి వెళ్తున్నా, శారీరకం పనికి వెళ్ళినా చేయనీయం, ప్రార్థనకు వచ్చినా పని చేయను. ప్రార్థన చేసేవాళ్ళు నాగో ఒక పాట పాడుతానని డిస్టర్బ్ చేస్తుంటివి. వింటున్నారా? మధ్య మధ్యలో నువ్వు లేచి వెళ్ళిపోవటం వల్ల పని సాగిద్దా? ఎంత మూర్ఖుడు అయితే వెళ్తున్నావు బయటికి. అందుకే నేను నీళ్ళు, అన్నం ఏమి తినకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ బాధలు ఉంటాయి. ఒకసారి తిరగాలి, ఒకసారి నూనె అప్సెట్ అయింది అనుకో, కూర్చొని వాకింగ్ కూడా చెప్పలేం, ఫ్రీ మోషన్ అవుతూ ఉంటుంది. ఎందుకు? కంట్రోల్ ఉంటే ఎంత బాగుండిద్ది ప్రార్థనకు వచ్చేటప్పుడు. రెండు వంకర బుద్ధితో ఉంటారండి మనుషులు. మన ముందు బాగానే ఉంటారు, బుద్ధి వేరు. వంకర బుద్ధి, వంకర బుద్ధి మామూలు బుద్ధి కాదు. మిమ్మల్నే చూసా,
వింటున్నారండి? వంకర బుద్ధి. కొన్నిసార్లు మన చూడు, ఆమె ఎవరు, మనకేం సంబంధం? మన సంఘానికి ఫ్యాన్ ఇవ్వాల్సిన అవసరం ఏందండి ఆమెకి? త్యాగస్ఫూర్తి ఉండాలి. ఒక్క ఆమె ఫ్యాన్కి ఇచ్చింది, మళ్ళీ ఆమెకు రిటైర్ డబ్బులు అయ్యి పెన్షను. నేను పెడితే నాతో పాటు తిని తిరిగారు. వినండి వినండి, రహంతుల్లా నాకు ఫ్యాన్ ఇచ్చే రేంజ్కి వచ్చాడు. దేవునికే తీసుకో విజయ్, దేవునికి పని చేస్తున్నాడు బీరుబాబు పని. చిన్నపిల్లోని మాదిరిగా పనిచేసి పెడుతుంటాడు నాకు. నువ్వు కూర్చో, అలిసిపోతావు, నేను నడుపుతా. నా తోడబుట్టిన వాళ్ళకి లేదా ఆ ప్రేమ? నేను బాధపడుతుంటే ఓర్చుకోలేడు. పాస్టమ్మకు బాగా లేదండి, రోజు అన్నం తిన్నావా, ఇంటికి రా, బిర్యానీ వండిందమ్మా. ఎక్కడ బంధం రా ఇది? ఒక్కోసారి ఏడుపు వస్తుంది. ఒక కులం కాదే, ఒక మతం కాదే. దానికి తుప్పు పడితే మళ్ళీ దానికి స్ప్రే కొట్టాడు. ఇప్పుడు కారులో పెట్టి ఎత్తేసుకొచ్చి. త్యాగం లేకపోతే దేవుడు దీవించడు. పనిచేసే మనసు, పనిచేసే వాళ్ళకి సహకరించండి కనీసం. వంకర బుద్ధి వద్దు. మూర్ఖుడది, మూర్ఖుడది. మూడోదంట, వాళ్ళు ఎప్పుడు పోరు కోరుకుంటారు. పోరు నీ జమ్మడని పోరు. ఎందుకు ఆ పోరు? ఆ ఇంట్లో ఉంటే అంత, వెళ్ళిపోతే అంత. ఆ ఇంట్లో ఉండకూడదు పోరు ఉండే ఇంట్లో. ఈ పోరుకు నేను ఉండలేను, మీరు ఉండండి, మీకు అలవాటు. పోరుతో అసలు ఎవరు ఉండలేరు. అందుకని పోరు నష్టం పొందు లాభం అన్నాడు. పోరు నష్టం అంట. ఎన్ని సంగతులు చెప్పాను చెప్పండి? ఎన్ని చెప్పాను? ఒకటి మూర్ఖుడు ఎట్టుంటాడంటక, పని సాగనీయుడు. 2, వంకర బుద్ధి కలిగి ఉంటాడు. 3, వాడికి గొడవ కావాలి. ఎక్కడ దొరుకుతాడో గొడవ పెట్టుకుందాం. ఎప్పుడు పోట్లాటే నీది, ఎప్పుడు పోట్లాటే. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? నీకు పోరు కావాలి. అరే నా భార్య అడగట్లా నన్ను. మొన్న ఒక అమ్మాయి, ఒక భార్య భర్త, ఏది పొద్దుగూకులు రోడ్ల మీద తిరుగుతుంటా, నీకు ఇంటికి పోవా అని అడుగుతుంది. నేనన్నా, అసలు నా భార్య అడగదు, నువ్వెవడురా అన్న. నా ఆరోగ్యం కొరకు అడిగితే మంచి సమాధానం ఇస్తాను. నేనేదో బరి తెగించి బలాదూరుగా తిరుగుతున్నట్టు మాట్లాడతావేంది? నా దేవుడి పని మీద నేను తిరుగుతున్నాను. అమ్మ, నాకైతే అంత ఓపిక లేదమ్మా. నేను మళ్ళీ చెప్తున్నానుగా, నాకు కొడుకులు సరిలేక కొందరు, పిల్లలు జరగక కొంత, ఆరోగ్యం సరిగ్గా లేక, సంఘాలు సరిగ్గా లేక, ఇదిగో పెట్టేవాళ్ళు కొంతమంది, పెట్టేవాళ్ళు కూడా వెనక్కి లాగేవాళ్ళు కొంతమంది, ఇలాంటి వాళ్ళ మధ్యలో నలుగుతా ఎవడు పాపం చేస్తాడు? అంత తేరగా ఎవడు ఉన్నాడండి ఖాళీగా? వాడి జుట్టు అంతా చూసావు, ఎట్టాను 2 సార్లు వాడు చించాంగాడిని. వింటున్నారా? 4వ మాట చూడు, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 9వ వాక్యం. 24:9. 24:9. మూర్ఖుని యోచన పాపం. అదేనా? అది కాదు. 24:7. మూర్ఖునికి జ్ఞానం అందదు, గుమ్మమునొద్ద అట్టివారు. అమ్మా ఇది మూర్ఖుడికి ఏముండదంట? జ్ఞానం ఉండదు. ఎంత చెప్పినా జ్ఞానం. ఏం గొడవకి వెళ్తా, పంచాయతీకి అంట, ఎవరిని తీసుకెళ్ళాలి పంచాయతీకి? మీలాంటి తెలివితేటలు కలిగిన వాళ్ళని తీసుకెళ్ళాలి. నక్క జీతులు తెలివితేటలు కలిగిన వాళ్ళని తీసుకెళ్ళాలి. మూర్ఖుని తీసుకెళ్తే మూర్ఖుడికే జ్ఞానం ఉండదు. వాళ్ళతో పాటు ఈడు కూడా ఇరికిచ్చి వస్తాడు. మూర్ఖుని పంచాయతీకి తీసుకెళ్ళావనుకో,
అమ్మాయి కొంచెం లేవు, అమ్మాయి కొంచెం లేవు, అమ్మాయి 10 నిమిషాలు ఓపిక పట్టు. మీరు విన్నావా ఏమన్నా? దేని గురించి చెప్తున్నా? మూర్ఖుడు గురించి. మూర్ఖుడు లక్షణాలు ఎట్టుంటాయంట? ఎట్టుంటాయి? అయ్యే రావు మనకి. మూర్ఖుడు మాత్రం గింగరాలు తిరుగుతుంది చెవులో, పాయింట్లో గుర్తుకు రావు. పని చేయనీయుడు, చేయుడు. 2 వంకర బుద్ధి కలిగి ఉంటాడు. 3 ఏం కలిగి ఉంటాడు? ఏం కలిగి ఉంటాడు రా? వాడిని కూడా తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళి పాప బయట, వాడికి ఎండ పడాలి, అప్పుడు వింటాడు అని అమ్మనోడు. ఏం కాదు, పర్లేదు. ఏనండి, 4వది అంటున్నాడు, వాడికి ఏమి లేదంట, జ్ఞానం లేదు. ఎంతమందిని అన్నిట్లో చూడండి మీరు, జ్ఞానం ఉండదు వీళ్ళకి, జ్ఞానం శూన్యం. మీరే అంటారుగా, మా జ్ఞానం ఉంటే ఎందుకంటే అటు చేస్తాం అంటే ఏం ఒప్పుకుంటావు ఇండైరెక్ట్గా? నువ్వు నేను మూర్ఖురాల్ని. జ్ఞాన సంపదతో నింపాలుగా, ఆయన నింపాలుగా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమై ఉన్నవి నీ యందే, ఇహ పర సుఖములు మెండుగా నొసగి. ఈ పెళ్లి పాట పాడాల్సి వచ్చింది ఎందుకో మరి. ఇలవర్దిల్లగా చేయుమయా దేవారామయ్యా, నీ దీవెనలివ్వయ్యా, దేవారామయ్యా, నీ దీవెనలివ్వయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కొట్టొద్దులే ఓరయ్యో, పాటలన్నీ ఆపాం. వింటున్నారా అమ్మ? వినండి, బుద్ధి జ్ఞానం ఎవరిలో ఉంది? దేవుడు. జ్ఞానం లేకుండా పోతున్నారండి మూర్ఖులు. మూర్ఖుడు ఎట్టుంటాడంట? ఈజీ అయిపోయింది. 4 లక్షణాల్లో 4 అసలు ఒక్కటి కూడా లేదండి. నేను పని చెడగొట్టేదాన్ని కాను. అయితే నువ్వు మంచి బిడ్డవే, గొర్రె బిడ్డవే. రాధా మనోహర్ అన్నట్టు అంటున్నా, ఎడారి మతం గొర్రె బిడ్డలు. ఏంటంటే మన మతం ఎడారి మతం, అంతే, గొర్రె బిడ్డలు అంట. సో వినండి, పని చేయనీయరు. 2 వంకర బుద్ధి కలిగి ఉంటారు. 3 పోరే కోరతారు, పోరు కావాలి, గొడవ 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 గొడవ. 4 జ్ఞానం ఉండదు. ఏముండదు? ఇంకొకటి చెప్పనా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం. ఇప్పుడు మీ డబ్బు ఎందుకు లేదు, ఇక్కడే రాశాడు చూడండి. 26:10 చదవండి. అధికముగా నొందువాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము. ఇదిగో మీ లాభం ఎందుకు నిలవదంటే మూర్ఖుడు ఉండటం వల్లనే. అయ్యా వింటున్నావా? నా పని జడగొట్టినట్టే రేపు నీ పని కూడా జడగొడతారయ్యా మూర్ఖుని పిలిస్తే. మూర్ఖుడు చెడగొడతాడంటే లాభం ఉండదు. మూర్ఖుడు వాడి లాభం వాడి దగ్గర ఉండేది, మూర్ఖుడి దగ్గర లాభం ఉండదు. ఎప్పుడు చూసినా ఇది ఉట్టి జేబులు చూపిస్తుంటారు. మీకు అనవసరం చొక్కాలకి జేబులు కూడా. టైలర్కి చెప్పండి ఇక్కడ నుంచి జేబులు కొట్టొద్దని. ఏమున్నాయని జేబులు, నీకు ఏమంత డబ్బులు వేసుకుంటున్నావు అని జేబులు. మళ్ళీ మీకు హ్యాండ్ బ్యాగులు ఎందుకులేమ్మా? ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగులు కూడా వద్దు. ఎందుకు? అందులో ఏముండవు, పిల్లలు పీతి కొట్టలు తప్ప. దేవునికి స్తోత్రం. లాభం నిలవదంట మూర్ఖుని లాభం. అందుకే నేను అంటుంది, దైవ ప్రేమ కలిగి ఉన్నారు అనుకో, మన లాభం మనతోనే ఉంటుంది. మన లాభం మనతోనే, సంపాదించుకుంది మన పిల్లలే తింటారు. వింటున్నారా అండి? ఎప్పుడు ఆయాసం, ప్రయాస, నెమ్మది లేకుండా తింటున్నాం మనం.
వీళ్ళ సంగతి చూడండి ఎట్టుంటుందో. 28వ అధ్యాయం 1వ వాక్యం, సామెతల గ్రంథం ఆఖరి మాట అది. 28:9 1. సామెతల గ్రంథమేనా? 28వ అధ్యాయము 18 బాబు, 18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఏమైపోద్దండి? రోడ్డు మీద వెళ్తున్నాడు, అంత అన్నం ఉన్నాడు, పెరుగు అన్నం, రోడ్డు మీద వెళ్తున్నాడు, పటామని పడిపోయాడంట. ఈ మధ్య మీకు అర్థం కావట్లా, మూర్ఖుడు అంటేనే దేవుని కలిగలేనుడు, వాడు ఏమైనా ఆధ్యాత్మిక పడిపోతాడా? కాదు, సడన్గా పడిపోతారంట రోడ్లు అమిటి. అందుకని నీ మూర్ఖత్వం తీసేసుకో. నీకు పట్టింది మామూలు కాదు, అది ఆ యాంటీ క్రైస్ట్ ఆత్మ. దాన్ని తీసేసుకో. వాడు ఎంతకి దేవుడు మాట ఎండంటూ, వాడు దేవుడు చెప్పేది అసలు చెవునేసుకోడు వాడు. చాలామంది సంఘాలు ఆశీర్వదించబడతాని కారణం పాస్టర్ గారు చెప్పినట్టు చేసుకుంటున్నారు. అన్ని పనులు పక్కన పెట్టుకొని చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు ఇంకా 4 గంటల దాకా ఆరాధనలు జరిగేవి ఉన్నాయి, 5 దాకా జరిగేవి ఉన్నాయి, 6 దాకా జరిగేవి ఉన్నాయి, ఈ రాత్రి అంతా జరిగేవి కూడా ఉన్నాయి. నేను వెళ్తానప్పుడు కనపడుతుంటే. సో నా మాటలు ముగింపు చేస్తున్నాను. నువ్వు మూర్ఖుడు అనే పేరు నీకొద్దు. నీ కలలో, నీ ఊహలో కూడా రానియొద్దు. అది డేంజర్. అది పని చేయనీవు, వంకర బుద్ధే కలిగి ఉంటావు, గొడవ పెట్టుకుంటావు. ఏం పెట్టుకుంటావు? అసలు నువ్వేమో నాతో గొడవ పెట్టుకోవటానికి? నీకేం హక్కు ఉంది అసలు గొడవ పెట్టుకోవటానికి? బుడంపాళ్ళము అక్కడ నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు అనేది అన్నాడు. నువ్వు ప్రార్థనకు వస్తావా అన్న, రానన్నాడు. నా భార్య వస్తుందిగా అన్నాడు. నీ భార్య చేయాలి, నువ్వెందుకు చేసావు? నువ్వు రానోడు నీ ఫోన్ ఎందుకు ఎత్తుతా? నన్ను ఎట్టబెడితే అట్టు మాట్లాడు. నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అర్థమవుతుందా? పోరు పెట్టుకునే వాళ్ళ ఫోన్లు అసలు ఎత్తను. నేను ఎత్తలేదంటే కారణం అదే. క్రమానికి సరిగ్గా రాని వాళ్ళు ఫోన్ ఎత్తను. అప్పుడు సామ్నే దికాయింగే అంటే ఇంకా ముందుకు చూసుకుందరు కానీ. సో దేవుని బిడ్డలారా, మూర్ఖుడుగా ఉన్నంత కాలం నువ్వు పడిపోతావు ఎక్కడో చోట. ప్రాణమే పోయిద్ది అన్నాడు ఇంగ్లీష్ బైబుల్లో. ప్రాణం పోయిద్ది నీకు, హఠాత్తుగా ప్రాణం పోయిద్ది. పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్నాడంట, పడిపోయాడు. ప్రయాణం చేస్తున్నాడంట, పడిపోయాడు. పొలానికి వెళ్ళాడు, కోతలు కోస్తున్నాడు, పడిపోయాడు. ఏంటమ్మా? అందుకని మూర్ఖుడు ఉండమాకు. రక్షణ పొందటానికి ప్రయత్నించు, తగ్గించుకో, పని చెయ్యి, సాఫ్ట్గా ఉండు. ఒక్కసారి నా వల్ల తప్పు జరిగిందంటే ఇంకోసారి తప్పు చేయకుండా చూడు. ఏ విషయంలో తప్పు జరిగింది? షేర్గా నా తప్పును దిద్దుకున్నా. వాడు భక్తుడు. తప్పు అందరు చేస్తారు, దిద్దుకోవాలి. అర్థమైందా? అది ఎంతైనా అనవసరం, అది ఎంత అనేది అనవసరం. మనం కూడా అంతే. దేవుని పనికి అసలు ఒప్పుకోమాకు. పని చేస్తానని ఒప్పుకోమా. ఒప్పుకుంటే సస్యమీర చచ్చిన చెయ్యి, దేవుని బిడ్డలారా. లేదంటే నువ్వు మూర్ఖుడివి, మూర్ఖురాలు అని అర్థం.